Hi, this is Indraja. Welcome to Business Breakfast. స్టాక్ మార్కెట్లో నిన్నటి రికవరీకి కొనసాగింపుగా ఇవాళ కూడా సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి. భారీ ఒడిదుడుకుల మధ్య నిన్న నిఫ్టీ 116 పాయింట్లు లాభపడి 24,334 వద్ద, సెన్సెక్స్ 287 పాయింట్లు ఎగబాకి 77,656 వద్ద ముగిశాయి. అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలు, క్రూడ్ ఆయిల్ ధరల కదలికలు ఇవాళ మార్కెట్ దిశను ప్రభావితం చేయనున్నాయి. హార్మోజ్ జలసంధిపై ఉద్రిక్తతలు కొంత సడలించవచ్చన్న అంచనాలతో క్రూడ్ ధరలు తగ్గడం దేశీయ మార్కెట్లకు ఊరటనిస్తోంది. ఎన్ఎస్సి బీఎస్సీలో సాధారణ ట్రేడింగ్ కొనసాగుతున్న సెటిల్మెంట్ ప్రక్రియ మాత్రం నిలిచిపోనుంది. దీంతో అంతర్జాతీయ పరిణామాలు, ముడి చమురు ధరలు, ఎఫ్ఎల్ఎల్లు కదలికలపై ఇన్వెస్టర్ల దృష్టి ఉంది. మరోవైపు అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఆగస్టు నెలలోనే పసిడి ధరలు దాదాపు 14% మేర పెరగడం గమనార్హం. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,64,000 రూపాయలకు చేరువైంది. అమెరికా ట్రెజరీ బై బ్యాంక్ చర్యలు, డాలర్, బాండ్ ఈల్డ్స్ బలహీనపడటం, భౌగోళిక ఉద్రిక్తతలు ఇవన్నీ బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా మార్చుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లోనూ పసిడి 3 నెలల గరిష్టానికి పెరిగింది. అయితే ఇక్కడే అసలు ప్రశ్నలు మొదలవుతున్నాయి. బంగారు ధరలు ఇంతలా ఎందుకు పెరుగుతున్నాయి? ఈ పరుగుకు బ్రేకులు పడతాయా? భవిష్యత్తులో బంగారం ధరలు ఎలా ఉండొచ్చు అనే అంశాలపై ఇప్పుడు చర్చిద్దాం. మనతో పాటు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ నరసింగరావు గారు ఉన్నారు. ఎస్ సార్, నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ వైకేటీ వ్యూవర్స్. సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్, మార్కెట్లో పరిస్థితులు, ముఖ్యంగా బంగారు ధరల పెరుగుదలపై మీ విశ్లేషణ ఏంటి? సో ఒకటి మనం బ్రాడ్ గా చూసుకునేటప్పుడైతే కనుక డాలర్ ఇండెక్స్ కాస్త కూల్ ఆఫ్ అవడం అనేటువంటిది రీసెంట్ టైంలో చూసాం కాబట్టి, సో అదేంటంటే గోల్డ్ కి పాజిటివ్ గా మారడం జరిగిందని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. సో దీంతో పాటు మనం క్రిప్టోస్ కూడా చూసుకుంటే బిట్ కాయిన్ దాదాపు $80,000 వెళ్ళడం జరిగింది. ఇథీరియం 2,500 దగ్గరకు వచ్చింది కాబట్టి, సో ఓవరాల్ గా రిస్క్ ఆన్ సెంటిమెంట్ అనేటువంటిది కాస్త ఉంది అని చెప్పేసి మనం చూసుకుంటున్నాము. అండ్ అందులోకి ఏంటంటే బంగారం కావచ్చు, వెండి కావచ్చు, ఈ రెండింటిలో ఏంటి అంటే కనుక జనవరి నుంచి మనం ఆల్మోస్ట్ జూన్ జూలైల వరకు పడినటువంటి డిక్లైన్ ఏదైతే ఉందో, సో డిక్లైన్ లో కాస్త పుల్ బ్యాక్ ర్యాలీ కింద మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సిల్వర్ అయితే కనుక ఆల్మోస్ట్ 4 లక్షల నుంచి దాదాపు 1,90,000 వరకు రావడం జరిగింది కాబట్టి దాని తాలూకా పుల్ బ్యాక్ ర్యాలీ కింద ఇప్పుడు మనం చూసుకోవచ్చు. అండ్ ఇన్ఫాక్ట్ గోల్డ్ కూడా చూసుకున్నా కూడా ఏంటంటే మీకు ఆల్మోస్ట్ 1,70,000, 1,80,000 నుంచి 1,40,000 వరకు వచ్చింది కాబట్టి, సో దాని తాలూకా కాస్త పుల్ బ్యాక్ ర్యాలీ కింద కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి, అండ్ అట్ ద సేమ్ టైం గ్లోబల్ గా కూడా చూసుకునేటప్పుడు అయితే కనుక యుఎస్ నుంచి ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో, సో ఇన్ఫ్లేషన్ కాస్త పెరిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి అంచనాలు ఏవైతే ఉన్నాయో, అండ్ ఇన్ఫాక్ట్ జాక్సన్ హోల్ సింపోజియం అనేటువంటిది ఈ ఫ్రైడే ఉంది కాబట్టి అక్కడ నుంచి వచ్చేటువంటి న్యూస్ ఫ్లో బట్టి ఫర్దర్ మూవ్మెంట్ అనేది ఉండే అవకాశం ఉందని చెప్పేసి మనం అనుకోవచ్చు. రైట్. బంగారు ధరలు ఆగస్టులోనే దాదాపు 14% పెరగడానికి ప్రధాన కారణాలు ఏంటి సార్? సో మేజర్గా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి యుఎస్ లో ఇన్ఫ్లేషన్ కాస్త పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి అంచనాలతో ఏవైతే ఉన్నాయో, సో దానివల్ల ఫ్లైట్ టు సేఫ్టీ కింద మనం చూడడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం డాలర్ ఇండెక్స్ కి గోల్డ్ కి ఉన్నటువంటి కోరిలేషన్ ఏదైతే ఉందో, సో మళ్ళీ అది బ్యాక్ వచ్చినట్టుగా మనం భావించవచ్చు. సో అంతకుముందు ఏంటంటే డాలర్ ఇండెక్స్ పెరిగినప్పుడల్లా కూడా ఏంటంటే గోల్డ్ పడేది. బట్ ఇప్పుడు ఏమవుతున్నది అంటే కనుక డాలర్ ఇండెక్స్ కాస్త స్టేబుల్ గా ఉన్నా కూడా మనకు ఉన్నటువంటి గోల్డ్ తాలూకా ప్రైస్ మూవ్స్ ఏవైతే ఉన్నాయో, సో సిగ్నిఫికెంట్ గా చూసుకునేటప్పుడు పెరగడం జరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే యుఎస్ లో ఉన్నటువంటి ఇన్ఫ్లేషన్ డేటా ఏదైతే ఉందో, సో అది చాలా క్రూషియల్ గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ మనకి జాక్సన్ హోల్ సింపోజియం తాలూకా మీటింగ్ ఏదైతే యుఎస్ ఫెడ్ తాలూకా చైర్మన్ మీటింగ్ ఏదైతే ఉంటుందో, సో ఆ మీటింగ్ లో వచ్చేటువంటి కమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కింద మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. అంతర్జాతీయ మార్కెట్లో భౌగోళిక ఉద్రిక్తతలు పసిడి ధరలపై ఎంత ప్రభావం చూపుతున్నాయి సార్? ఇప్పుడున్నటువంటి అనిశ్చితి ఏదైతే ఉందో, ఎస్పెషలీ మిడిల్ ఈస్ట్ తాలూకా అన్సర్టనిటీ ఏదైతే ఉందో అది కావచ్చు, తర్వాత చైనా ఎస్పెషలీ గోల్డ్ అండ్ సిల్వర్ ని అగ్రెసివ్ గా బయింగ్ అనేటువంటి చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ మొత్తం అంతా కూడా. సో వాటిలో మళ్ళీ రెన్యూడ్ బయింగ్ వచ్చింది అని చెప్పేసి మనం అయితే కనుక కాస్త అంచనాలు వేసుకునేటువంటి అవకాశం అయితే కనబడుతున్నది. రైట్. అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలు మరింత పెరిగితే బంగారం ధరలు ఇంకెంత వరకు వెళ్లే అవకాశం ఉంది సార్? సో ఇంటర్నేషనల్ మార్కెట్ లో మళ్ళీ చూసుకునేటప్పుడు అయితే కనుక ఆల్మోస్ట్ 5,000 to 5,100 వరకు రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ మనం ఒకవేళ మన దేశీయంగా మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు అయితే ప్రస్తుతానికి 1,63,000 దగ్గర ఉంది కాబట్టి, గతంలో వచ్చినటువంటి హై ఏదైతే ఉందో అంటే 1,80,000 ఆర్ 1,83,000 దగ్గరికి ఏదైతే వచ్చిందో, సో అక్కడ వరకు వెళ్ళేటువంటి పాసిబిలిటీ అయితే కనబడుతున్నది. అండ్ డౌన్ సైడ్ సపోర్ట్ అయితే కనుక 1,40,000 దగ్గర ఉంది అని చెప్పేసి మనం మాట్లాడచ్చు. రైట్ సార్.
డాలర్ బలహీనపడటం, అమెరికా బాండ్ ఈల్డ్స్ తగ్గడం బంగారు ధరలకు ఎలా కలిసొస్తున్నాయి? సో ఇందాక మనం చెప్పుకున్నటువంటి విషయం ఏదైతే ఉందో, సో ఆబ్వియస్లీ ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నది అనుకునేటప్పుడు ఏవైతే ఉంటుందో, సో బాండ్ డీల్స్ అనేటువంటివి సో డెఫినెట్లీ ఆ ఇన్ఫ్లేషన్ తగ్గట్టుగానే మూవ్ అవుతూ ఉంటాయి. అండ్ డాలర్ ఇండెక్స్ కూడా ఏంటంటే వరల్డ్ మొత్తం అంతా కూడా మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు అయితే కనుక సో డాలర్ ఇండెక్స్ తాలూకా మూవ్ కూడా మీకు అదే రకమైనటువంటి డిఫరెన్షియల్ మూవ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో డాలర్ ఇండెక్స్ గురించి మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు అయితే ప్రస్తుతం 97, 99, 98 మధ్యలో ఉంది కాబట్టి అండ్ రాబోయే రోజుల్లో అది 102, 103 దాటేటువంటి పరిస్థితి కనబడట్లేదు అనేటువంటి అంచనాల మీద మనం చూసుకునేటప్పుడైతే మళ్ళీ డాలర్ ఇండెక్స్ మీకు 97, 96 ఆ ప్రాంతాలకు వచ్చేటప్పుడైతే ఆబ్వియస్లీ ఈక్విటీ మార్కెట్స్ పెరగడానికి దోహదపడుతుంది. అట్ ద సేమ్ టైం గోల్డ్ పెరగడానికి కూడా దోహదపడుతుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. రైట్. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 1,64,000 రూపాయలకు చేరువైంది కదా సార్. మరి 1,70,000, 1,80,000 దాటే అవకాశాలు ఉన్నాయంటారా? సో పాసిబిలిటీస్ అయితే ప్రస్తుతానికి మనకు కనబడుతున్నాయి క్లియర్ కట్గా. ఎందుకంటే సెంట్రల్ బ్యాంక్స్ కూడా మళ్ళీ రెన్యూడ్ బయింగ్ చేస్తున్నాయా అని చెప్పేసి అనేటువంటి విషయం అయితే మనకు కనబడుతున్నది. అండ్ ఇన్ఫాక్ట్ మీరు అంతర్జాతీయంగా చూసుకోవాల్సి వచ్చినప్పుడు అయితే కనుక 4,600, 4,650 దగ్గర అయితే ప్రస్తుతానికి ఉంది. అండ్ గతంలో వచ్చినటువంటి హై ఏదైతే ఉందో అంటే ఆల్మోస్ట్ మీకు జనవరిలో వచ్చినటువంటి 5,600 వరకు పాసిబిలిటీ లేకపోయినా ప్రస్తుతానికి అయితే కనుక 5,000 వరకు ఈ ట్రెండ్ అయితే కంటిన్యూ అయ్యే అవకాశం అయితే కనబడుతున్నది. అంటే స్ట్రైట్ లైన్ గా ఉండకపోవచ్చు, ఎందుకంటే డిక్లైన్స్ కూడా అంతే ఫాస్ట్ గా ఉంది, మళ్ళీ అంతే షార్ప్ రికవరీ వచ్చేటువంటి అవకాశం అయితే మనకు కనబడుతున్నది అని చెప్పేసి అని చెప్పొచ్చు. రైట్. ప్రస్తుతం బంగారు కొనాలనుకునే సామాన్యులు వెంటనే కొనాలా లేక ధరలు తగ్గే వరకు వేచి చూడాలా? అంటే మనం రెండు రకాలుగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకటి ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్ లో మాట్లాడుకుంటున్నాము, రెండోది ట్రేడింగ్ పర్స్పెక్టివ్ లో చూసుకునేటప్పుడు అయితే కనుక సో ఫస్ట్ ట్రేడింగ్ గురించి మాట్లాడుకునేటప్పుడైతే ఈ లెవెల్స్ అంటే 1,62,000 MCX పరంగా ఉంది కాబట్టి 1,55,000 ఆ ప్రాంతాలకు వస్తే కనుక అంటే ఒక 7,000 రూపాయలు పడితే కనుక బై చేసుకోవచ్చు అనేటువంటిది మనం చెప్పుకుంటున్నాము. రెండోది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం వచ్చేటప్పుడైతే కనుక ఇండియన్ ఇన్వెస్టర్స్ కి రియల్ ఎస్టేట్ అండ్ గోల్డ్ రెండు కూడా చాలా మచ్చుకైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పేసి అని చెప్తూ ఉంటాం కాబట్టి లాంగ్ టర్మ్ కోసం అయితే కనుక ఎస్ గోల్డ్ యాజ్ అ బయింగ్ అసెట్ అని చెప్పేసి అని మనం చెప్పుకోవచ్చు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లెవెల్స్ జనరల్ గా ఇండియన్స్ అందరూ కూడా దీన్ని అక్యూములేట్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి సో అక్యూములేషన్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు అని చెప్తాం మనం. రైట్. పెళ్లిళ్ళు శుభకార్యాల కోసం బంగారం కొనాల్సిన వారికి ప్రస్తుత ధరల పరిస్థితిలో మీ సూచన ఏమిటి? సో ఇప్పుడు అంటే రాబోయేటువంటి 2 నెలల్లో పెళ్ళిళ్ళు చాలా హెవీగా ఉన్నాయి కాబట్టి సో ఆబ్వియస్లీ చాలా మంది ఇండియన్ రిటైలర్స్ ఎవరైతే ఉంటారో గోల్డ్ స్కీమ్స్ ద్వారానే ఎక్కువగా పర్చేస్ చేస్తూ ఉంటారు కాబట్టి సో వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి రేట్ల కన్నా కూడా తక్కువ రేట్లలోనే వాళ్ళకి ఆల్రెడీ బంగారం అక్యూములేట్ అయినటువంటి సందర్భాలు ఉండే ఉంటాయి కాబట్టి ఒకవేళ పెళ్ళిళ్ళ వాళ్ళ కోసం చూసుకోవాల్సి వచ్చినప్పుడు అయితే కనుక 1,88,000, 1,60,000 అంటే ఇంకొక 2-3 వేలు కిందని వస్తే కనుక బై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతానికి అయితే కనుక సిగ్నిఫికెంట్ అప్ మూవ్ అయితే కనుక పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి సో పెళ్లిళ్ళ కోసం తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో 1,57,000 నుంచి 1,60,000 మధ్యలో బై చేసుకోవచ్చు అని చెప్పేసి అని సలహా అయితే మనం ఇవ్వచ్చు. రైట్. బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారు ఆభరణాలు కొనడం మంచిదా లేక గోల్డ్, ఈటీఎఫ్, డిజిటల్ గోల్డ్ వంటి ప్రత్యామ్నాయాలను పరిశీలించాలా? సో వీటి పరంగా మనం ఎప్పుడు మాట్లాడుకోవాల్సి వచ్చినా కూడా ఎలక్ట్రానిక్ గోల్డ్ ఎప్పుడైనా సరే తక్కువ కాస్ట్ ఆఫ్ హోల్డింగ్ అనేటువంటిది ఉంటుంది. అంటే జనరల్గా పర్చేజ్ ప్రైస్తో కంపేర్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం దాన్ని భద్రపరుచుకునేటువంటి అంటే నిల్వ చేసుకునేటువంటి విషయానికి వచ్చేటప్పుడు అయితే కనుక ఆబ్వియస్లీ ఎలక్ట్రానిక్ గోల్డ్కి ఎప్పుడు యాడెడ్ అడ్వాంటేజ్ అనేటువంటిది ఉంటుంది. అండ్ గతంలో అయితే కనుక మనకు సావరిన్ గోల్డ్ బాండ్స్ కూడా ఉండేవి. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బంగారం మీద పెట్టుబడి పెడుతూ అట్ ద సేమ్ టైం దానికి వడ్డీ కూడా వచ్చినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ కానీ, గోల్డ్ ఈటీఎఫ్స్ కానీ ఆర్ ఇన్ఫాక్ట్ ఫిజికల్ గోల్డ్ కానీ వీటి మీద ఆదాయం అయితే కనుక ఎటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి సో అప్పట్లో అయితే సావరిన్ గోల్డ్ బాండ్స్ ఉండేవి కాబట్టి ఇప్పటికీ సెకండరీ మార్కెట్లో కొన్ని సావరిన్ గోల్డ్ బాండ్స్ కనబడుతున్నాయి కాబట్టి వాటిని ఎవరైనా బై చేసుకుంటానంటే యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్లో కావచ్చు వాటిని బై చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఎడిషనల్ డివిడెండ్ ఈల్డ్ ఆర్ కూపన్ కింద ఇంట్రెస్ట్ రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి సో దట్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ. సావరిన్ గోల్డ్ బాండ్స్ ఇస్ ద ఫస్ట్ ప్రయారిటీ. సెకండ్ ప్రయారిటీ వచ్చేటప్పుడు ఎప్పుడైనా సరే గోల్డ్ ఈటీఎఫ్స్ అండ్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పేసి అని మనం చెప్తూ ఉంటాం కాబట్టి సో దీనికి రీజన్ ఏంటి అంటే కనుక ట్రాన్సాక్షన్ కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది, అట్ ద సేమ్ టైం హోల్డింగ్ కాస్ట్ అనేటువంటిది చాలా తక్కువ ఉంటుంది.
మూడోది వచ్చేటప్పుడైతే కనుక జనరల్గా గోల్డ్ బిస్కెట్స్ ఏవైతే 24 క్యారెట్ ఉంటాయో సో వాటిని బై చేసుకోమని చెప్పేసి చెప్తూ ఉంటాం. దానికి రీజన్ ఏంటి అంటే కనుక తరుగు మజూరి అనేటువంటిది ఉండదు. లాస్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి కన్జంప్షన్ పర్పస్లో అంటే పెట్టుబడి కింద కాకుండా ఓకే వాడకం కింద చూసుకోవాల్సి వచ్చినప్పుడు అయితే కనుక అప్పుడు ఆభరణాల కింద 22 క్యారెట్ కానీ 18 క్యారెట్ కానీ 20 క్యారెట్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకోమని చెప్తూ ఉంటాం. సో దానికి మేజర్ రీజన్ ఏంటి అంటే కనుక మీరు కొన్న ప్రతిసారి తరుగు మజూరి అనేటువంటిది వేయడం జరుగుతూ ఉంటుంది. మీరు అమ్మిన ప్రతిసారి కూడా ఏంటంటే కాస్త తరుగు కింద తీయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ ఎక్స్చేంజ్ లోనే మీకు దాదాపు వాల్యూ ఎడిషన్స్ అని చెప్పేసి అని ఏవైతే చెప్తూ ఉంటారో దాదాపు ఒక 20% వరకు మీరు ప్రతిసారి ట్రాన్సాక్షన్ లో లూజ్ అవుతూ ఉంటారు. అంటే ₹1,00,000 ఐటమ్ పట్టుకెళ్తే కనుక మీకు ఆల్మోస్ట్ ఒక 20,000 ఎవ్రీసారి బై చేసినప్పుడు సెల్ చేసినప్పుడు రెండు కంబైన్డ్ గా ఇంక్లూడింగ్ జిఎస్టీ వాల్యూ యాడ్స్ తరుగు మజూరి ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కలిపితే కనుక మీకు 20% వరకు లాస్ అయ్యేటువంటి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి అవి లేకుండా ఉండాలి అంటే ఇచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో సావరెన్ గోల్డ్ బాండ్స్ ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ వచ్చేటప్పుడు అయితే కనుక గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఈటీఎఫ్స్, థర్డ్ వన్ వచ్చేటప్పుడు అయితే కనుక గోల్డ్ బార్స్ ఆర్ కాయిన్స్ ఏవైతే ఉంటాయో అవి, ఫోర్త్ వన్ వచ్చేటప్పుడు అయితే కన్జంప్షన్ రిలేటెడ్ జ్యువెలరీ. రైట్. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు బంగారం రెండిట్లో పెట్టుబడి పెట్టేవారు ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి సార్? సో రెండు రకాల అసెట్స్ లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ అయితే కనుక ఉంచాల్సినటువంటి పరిణామం ఎప్పుడైనా ఉంటుంది. అంటే యాజ్ అ ఫైనాన్షియల్ అడ్వైజర్ గా చెప్పాల్సి వచ్చినప్పుడు అయితే కనుక అన్ని అసెట్ క్లాసెస్ లో కూడా ఎక్స్పోజర్ అనేటువంటిది ఎప్పటికప్పుడు కావాల్సినటువంటి సందర్భం ఉంటుంది. సో ఆ ఎక్స్పోజర్ ఏదైతే ఉంటుందో సో జనరల్ గా ఈక్విటీస్ యాజ్ అ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ అసెట్ కింద మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు అట్ ద సేమ్ టైం దాన్ని డివిడెండ్ ఈల్డ్ కింద వాడుకోవడానికి కానీ లేకపోతే అసెట్స్ ని కొలటల్ కింద పెట్టుకోవడానికి కానీ ఇవన్నీ ఏవైతే ఉంటాయో సో వీటి పరంగా మనం మాట్లాడుకొని చేయాల్సి వచ్చినప్పుడు అయితే కనుక ఆబ్వియస్లీ ఈక్విటీస్ విల్ హ్యావ్ అ మేజర్ రోల్. అంటే ఆల్మోస్ట్ 70% ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియో షుడ్ బి ఇన్ టు ఈక్విటీస్. మిగతా 30% ఏదైతే ఉంటుందో రియల్ ఎస్టేట్ వర్సెస్ గోల్డ్ కింద చెప్తాం. ఇక్కడ రియల్ ఎస్టేట్ లో సొంత ఇంటిని ఇప్పుడు లెక్క చేయం. సో సొంత ఇంటి కాకుండా ఉండేటువంటి పెట్టుబడుల్లో 30% గోల్డ్ ప్లస్ రియల్ ఎస్టేట్ కింద ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పేసాను. సో 70% ఈక్విటీలో ఉండాలి అని చెప్పేసి అని అంటున్నాం కాబట్టి ఈక్విటీస్ యాజ్ అ వెల్త్ క్రియేషన్ ప్లస్ డివిడెండ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. స్ట్రాంగర్ వెల్త్ క్రియేషన్ ఆపర్చునిటీస్ అనేటువంటి మనకు కనబడుతూ ఉంటాయి కాబట్టి ఈక్విటీస్ లోనే హయ్యర్ వెయిటేజ్ ఇవ్వాల్సినటువంటి సందర్భం అయితే ఉంటుంది. రైట్ సార్, నిన్న నిఫ్టీ సెన్సెక్స్ లాభాలు ముగిశాయి. మరి ఈ రికవరీ కొనసాగుతుందని భావిస్తున్నారా? సో లాస్ట్ ఎపిసోడ్ లో మనం సోమవారం మాట్లాడుకున్న దాన్ని బట్టి చూసేటప్పుడైతే కనుక మేజర్ మూమెంట్స్ ఉండవు అని చెప్పేసి మనం ప్రస్తావించుకున్నాము. 24,100 24,000 దగ్గర సపోర్ట్ ఉంది అని చెప్పేసి మనం చెప్పుకున్నాము. అప్ సైడ్ రెసిస్టెన్స్ అయితే 24,400 24,600 మధ్యలోనే ఉంది. కాబట్టి ఈ బ్రాడ్ రేంజ్ అనేటువంటిది ప్రస్తుతానికి కంటిన్యూ అయ్యే అవకాశం అయితే కనబడుతున్నది. దీని నుంచి బ్రేక్అవుట్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఏమున్నాయి అంటే కనుక యుఎస్ ఇరాన్ మధ్యలో జరుగుతున్నటువంటి సీజ్ ఫైర్ ఏదైతే ఉందో అది కాస్త కంటిన్యూ అయ్యే అవకాశం కనబడుతున్నది. కాబట్టి సో అక్కడ పాజిటివ్ న్యూస్ వచ్చేటువంటి అవకాశం అయితే మనకు కనబడుతుంది. రెండోది వచ్చేటప్పటికి యుఎస్ ఇన్ఫ్లేషన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో సో అది ప్లస్ జాక్సన్ సింపోజియం తాలూకా మీటింగ్ ఏదైతే ఉందో సో దాని తాలూకా అవుట్కమ్ మనకు బ్రాడర్ మార్కెట్స్ ని చూపించేటువంటి అవకాశం అయితే మనకు కనబడుతుంది. అండ్ మూడో పాయింట్ మీరు గుర్తు తెచ్చుకుంటే సోమవారం నాడు మనం ఒక క్రూషియల్ పాయింట్ ఒకటి చెప్పుకోవడం జరిగింది. గత 4 ఎక్స్పైరీలుగా చూసుకుంటే కనుక నిఫ్టీ 24,000 కింద ఎక్స్పైర్ అవుతున్నది అని చెప్పేసి మనం చెప్పుకున్నాము. అండ్ నిన్న చూస్తే కనుక 24,300 దగ్గర ఎక్స్పైర్ అయితే కనుక కాస్త పాజిటివిటీ బిల్డ్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అని మనం మండే మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు అదే అనుగుణంగా నిన్న చూసుకుంటే నిన్న ఎక్స్పైరీ 24,330 దగ్గర ఎక్స్పైర్ అయింది. కాబట్టి సో కాస్త పాజిటివిటీ అయితే కనుక సెప్టెంబర్ సిరీస్ లో రావడం జరుగుతున్నది అని చెప్పేసి మనం చూడొచ్చు. ఇంకొక మేజర్ పాయింట్ మనం ఇక్కడ చూడాల్సి వస్తే కనుక రోల్ ఓవర్స్ అని కూడా మనం మాట్లాడుకున్నాం మండే నాడు. సో రోల్ ఓవర్స్ పరంగా వచ్చేటప్పుడు అయితే కనుక ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ ఆర్ రిటైల్ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో మరీ హెవీ కాంట్రాక్ట్ అనేటువంటిది కింద కాకుండా అంటే దాదాపు 2 లక్షల కాంట్రాక్ట్ల కింద ఉంది అని చెప్పేసి మనం చూస్తున్నాము. సో విచ్ ఇస్ లైక్ స్లైట్లీ పాజిటివ్ అని చెప్పేసి అని అంటాం మనం. సో ఓవరాల్ గా బ్రాడ్ రేంజ్ ఏదైతే ఉందో 24,100 24,500 to 600 మధ్యలో ఏదైతే ఉందో సో ఈ రేంజ్ బ్రేక్ అయితేనే కానీ మనకి నెక్స్ట్ మూవ్ వచ్చేటువంటి అవకాశం అయితే కనబడట్లేదు. రైట్. ఎఫ్ఐఐలు తిరిగి కొనుగోళ్ల వైపు రావడం మార్కెట్ కు ఎంతవరకు సానుకూల పరిణామంగా భావించవచ్చు సార్? ఎఫ్ఐఎస్ తాలూకా నెంబర్స్ మనం ఎప్పుడైనా చూసుకునేటప్పుడైతే ఆబ్వియస్లీ వాళ్ళు స్లైట్లీ బుల్లిష్ అనేటువంటిది ప్రస్తుతానికి లాస్ట్ 2 months లోనే మనకు కనబడుతుంది. వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేటప్పుడైతే కనుక
గ్లోబల్ అసెట్ అలొకేషన్లో పరంగా మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు అయితే కనుక ఎస్పెషలీ ఏషియన్ మార్కెట్స్లో సౌత్ కొరియా నుంచి కొంతవరకు వాళ్ళకి రీసెంట్ ర్యాలీ అండ్ తర్వాత డౌన్ మూవ్లో కాస్త వాళ్ళకి దెబ్బలు తిని ఉన్నారు కాబట్టి ఇండియా వైపు కాస్త మొగ్గు చూపిస్తున్నారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైమ్ మనకి మిగతా తైవాన్ మార్కెట్లో కూడా వాళ్ళకి ఏంటంటే సిమిలర్ దెబ్బలు అనేటువంటివి లాస్ట్ 6 months లో కనబడ్డాయి. సో పెద్దగా దెబ్బలు తగలకుండా ఉన్నటువంటి మార్కెట్ ఏదైనా ఉంది అంటే కనుక ఇండియన్ మార్కెట్స్ ఒకటి. సో దానికి తోడు ఏంటంటే రూపీ తాలూకా స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో, సో ఆల్మోస్ట్ ఈ 95 నుంచి 97 మధ్యలో ఆర్బీఐ తీసుకున్నటువంటి ఎఫ్సిఎన్ఆర్బి చర్యల వల్ల, తర్వాత VRRR ఆప్షన్స్ వల్ల ఏంటంటే రూపీ కాస్త స్టేబుల్ గా ఉండడం వల్ల FIIs కి కొంత కాన్ఫిడెన్స్ అనేటువంటిది వస్తున్నదని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. రైట్. సరే, ఇప్పటి పరిస్థితుల్లో రిటైల్ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లో కొత్తగా పెట్టుబడులు పెట్టాలంటారా? సో ఇది మనం సోమవారం నాడు మాట్లాడుకున్నటువంటి విషయంలో కూడా చూసుకునేటప్పుడు స్టాగర్డ్ మేనర్లో రిటైల్ ఇన్వెస్టర్స్ అయితే కనుక వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పుకున్నాము. అంటే ఎస్పెషల్లీ ట్రేడింగ్ పర్స్పెక్టివ్లో వచ్చేటప్పుడు అయితే. అదే ఒకవేళ లాంగ్ టర్మ్ ఎస్ఐపి వెల్త్ క్రియేషన్ కోసం అయితే కనుక వాళ్ళ తాలూకా ఎసెట్ అలొకేషన్, తర్వాత ఎట్ ద సేమ్ టైం వాళ్ళకు ఉన్నటువంటి గోల్స్, రిస్క్ ప్రొఫైల్ బట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ అనేటువంటిది కంటిన్యూ చేసుకోవచ్చు అని చెప్పేసి మనం ఇప్పుడు ఇచ్చేటువంటి సలహాలే. ఎందుకంటే ఈక్విటీ మార్కెట్స్ నుంచి దూరంగా ఉండాల్సినటువంటి సందర్భం లేకుండా ఆబ్వియస్లీ వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రతిసారి కూడా ఈక్విటీ మార్కెట్స్లో లాంగ్ టర్మ్ హోల్డింగ్ కోసం వాళ్ళు కంటిన్యూ చేయాల్సినటువంటి వెల్త్ క్రియేషన్ అసెట్ కింద మనం చెప్తున్నాం కాబట్టి, సో ఆబ్వియస్లీ దే షుడ్ స్టే ఇన్వెస్టెడ్ ఇన్ టు ఈక్విటీస్. అండ్ వచ్చినటువంటి ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటే కనుక ఏదైనా నెలలో ఒక 5% టైప్ ఆఫ్ కరెక్షన్ కానీ, ఏదైనా రోజు ఒక 300 పాయింట్స్ 400 పాయింట్స్ కైండ్ ఆఫ్ డిక్లైన్స్ వస్తే ఎడిషనల్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోమని మనం గత 2 నెలల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం కాబట్టి, సో అదే కైండ్ ఆఫ్ స్టాన్స్ వీఆర్ కంటిన్యూ. రైట్. చివరిగా వచ్చే కొన్ని వారాల్లో బంగారం స్టాక్ మార్కెట్లో ఎలా ఉండొచ్చని మీరు అంచనా వేస్తున్నారు? సో రెండిటికి మేజర్ క్రూషియల్ పారామీటర్ ఏదైతే ఉందో యుఎస్ ఇన్ఫ్లేషన్ ఒకటి చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మనం చూస్తున్నాము. రెండోది బాండ్ డీల్స్ తాలూకా, అంటే యుఎస్ బాండ్ డీల్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి తాలూకా పారామీటర్స్ ఎట్లా మూవ్ అవుతూ ఉంటాయి అనేటువంటి చూడాలి. అండ్ యుఎస్ ఎఫ్ఓఎంసీ తాలూకా డైరెక్షన్ ఎట్లా ఉంటుంది అనేటువంటిది ఈ శుక్రవారం నాడు మనకి వాళ్ళు ఇచ్చేటువంటి కామెంటరీ బట్టి కూడా మనకు తెలుస్తూ ఉంటుంది అని చెప్పేసి అని చెప్తున్నాం. అండ్ ఈక్విటీ మార్కెట్స్ కోసం వచ్చేటప్పుడైతే దే ఆర్ స్ట్రక్ ఇన్ అ బ్రాడ్ రేంజ్, అంటే 24,000 నుంచి 24,600 మధ్యలో స్ట్రక్ అయి ఉన్నదని చెప్పేసి మనం చెప్తున్నాము. సో ఈ రేంజ్ ఏదైతే ఉందో ఈ రేంజ్ మొత్తం అంతా కూడా బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ అనేటువంటిది వస్తే నెక్స్ట్ ట్రెండింగ్ మూవ్ వచ్చేటువంటి అవకాశం అయితే మనకు కనబడుతుంది. నెక్స్ట్ గోల్డ్ పరంగా చెప్పుకోవాల్సి వచ్చినా, లేకపోతే ప్రెషియస్ మెటల్స్ పరంగా చెప్పుకోవాల్సి వచ్చినా కనుక స్లైట్లీ బుల్లిష్ నేచర్ అయితే కనుక కనబడుతున్నది. ఎందుకంటే ఆల్మోస్ట్ సిల్వర్ అయితే కనుక మనం 4 lakhs నుంచి 1,90,000 వరకు చూసాం కాబట్టి దాంట్లో ఈ పుల్ బ్యాక్ ర్యాలీ అనేటువంటిది కంటిన్యూ అవుతున్నది. అండ్ రెండోది గోల్డ్ పరంగా వచ్చేటప్పుడు అయితే కనుక 1,80,000 నుంచి 1,40,000 వరకు పడిన దాంట్లో ఈ పుల్ బ్యాక్ ర్యాలీ అనేటువంటిది కంటిన్యూ అవుతున్నది కాబట్టి, సో ఈ బ్రాడ్ రేంజెస్ ఏవైతే ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయో రాబోయేటువంటి 1-2 నెలలకు కూడా ఇదే బ్రాడ్ రేంజ్ లో ఉండేటువంటి అవకాశం అయితే ఒక్క ఈక్విటీ మార్కెట్ తప్పించి మిగతా వాటన్నిటికీ కూడా ఈ బ్రాడ్ రేంజ్ లో ట్రేడ్ అయ్యేటువంటి అవకాశమే మనకు కనబడుతుంది. రైట్ సార్. సార్, నిఫ్టీకి ప్రస్తుతం ముఖ్యమైన సపోర్ట్ లెవెల్స్ ఏవి? సో నిన్న బ్రేక్అవుట్ రేంజ్ ఏదైతే ఉందో 24,200 అది ఫస్ట్ లెవెల్ ఆఫ్ పాయింట్ కింద చూస్తాం మనం. దాని కింద 24,100 అండ్ దాని కింద 24,000 ఒకటి. అండ్ గత 5 నెలలుగా ఒక రైజింగ్ ట్రెండ్ లైన్ అనేటువంటిది ఒక సపోర్ట్ కింద కూడా యాక్ట్ చేయడం జరుగుతున్నది. అండ్ అట్ ద సేమ్ టైం షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజెస్ అయినటువంటి 50 days దగ్గర అండ్ 100 days దగ్గర కూడా సపోర్ట్ తీసుకోవడం జరుగుతున్నది. అండ్ అప్ సైడ్ రెసిస్టెన్స్ అయితే 200 days మూవింగ్ యావరేజ్ దగ్గర కాస్త రెసిస్టెన్స్ అనేటువంటిది మనం చెప్పుకున్నటువంటి 24,500 600 లెవెల్స్ లో అయితే కనుక కాస్త రెసిస్టెన్స్ వస్తున్నది. ఈ రెండిటి మధ్యన యుద్ధం అనేటువంటిది లాస్ట్ 3 to 4 months నుంచి ఈ సైడ్ వేస్ రేంజ్ అనేటువంటిది మనకి చెప్పుకుంటున్నాము. ఈ బ్రాడ్ రేంజ్ బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ అయితేనే కానీ నెక్స్ట్ మూవ్ వచ్చేటువంటి పాసిబిలిటీ అయితే కనబడట్లేదు. రైట్ సార్. సార్, నిఫ్టీ పైకి వెళ్ళాలంటే ఏ స్థాయిని దాటడం కీలకం అంటారు? సో 24,500 ఇస్ ద ఫస్ట్ పాయింట్ అని చెప్పేసి అంటే ప్రస్తుతానికి ట్రెండ్ అయితే కాస్త స్లైట్లీ పాజిటివ్ కింద మారుతున్నది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న వచ్చినటువంటి ఎక్స్పైరీ డే మూవ్ అనేటువంటిది మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో వచ్చినటువంటి ఎస్పెషల్లీ క్యాష్ సెషన్ లో ఆల్మోస్ట్ 70 పాయింట్స్ అప్ మూవ్ అప్టిక్ అనేటువంటిది చూసాము. దానికి తోడు వాళ్ళు గ్యాప్ అప్ కూడా చూస్తున్నాం కాబట్టి ఈ పాజిటివిటీ అనేటువంటిది లాస్ట్ 2 days కొంచెం వచ్చింది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు.
అండ్ ఇది గనక 24,500 ని బ్రేక్ చేయగలిగితే దెన్ ప్రాబబుల్లీ ఎస్ వీ కెన్ సీ సమ్ మోర్ అప్ మూవ్ టువర్డ్స్ 24,800 అనేటువంటిది లాస్ట్ టైం వచ్చినటువంటి హై ఏదైతే ఉందో ఆ 24,800 వరకు వెళ్ళేటువంటి పాసిబిలిటీ కూడా మనం చూస్తున్నాము. రైట్. సెన్సెక్స్ విషయంలో ప్రస్తుతం ఇన్వెస్టర్లు ఏ స్థాయిలను గమనించాలి సార్? సో నిన్న వచ్చినటువంటి లో ఏదైతే ఉందో 77,000 లెవెల్స్ ఏవైతే ఉన్నాయో సో అవి కాస్త క్రూషియల్ కింద మారేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఇవాళ గ్యాప్ అప్ వస్తున్నది కాబట్టి దాదాపు 78,000 76,800 నుంచి 77,800 నుంచి 78,000 మధ్యలో గ్యాప్ అప్ వచ్చేటువంటి అవకాశం కనబడుతున్నది కాబట్టి సో ఫాలో ఆన్ బయింగ్ వస్తున్నదా లేదా అనేటువంటిది ఫస్ట్ 1 అవర్ చూసుకున్న తర్వాత దెన్ ప్రాబబిలీ వీ కెన్ సే గుడ్ లెవెల్స్ అని చెప్పేసి అని అంటే గుడ్ బయింగ్ లెవెల్స్ వస్తూ మార్కెట్ పైకి వెళ్తే కనుక దెన్ దే కెన్ ట్రై టు ఇన్వెస్ట్ మోర్ అని చెప్పేసి అని. సో ప్రస్తుతానికి ఇంపార్టెంట్ లెవెల్స్ కింద చెప్పాల్సి వచ్చినప్పుడు అయితే 77,000 లెవెల్స్ విల్ బి ద క్రూషియల్ సపోర్ట్ లెవెల్స్ అని చెప్పేసి అని మనం అంచనా వేయొచ్చు. రైట్. డెరివేటివ్స్ ఎక్స్పైరీ కారణంగా ఇవాళ కూడా వొలాటిలిటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటారా? ఆల్రెడీ నిన్న మంత్లీ కాంట్రాక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో ఎన్ఎస్సిలో ఉన్నటువంటి స్టాక్ తాలూకా డెరివేటివ్స్ కావచ్చు మిగతా ఇండైసెస్ తాలూకా డెరివేటివ్స్ ఎక్స్పైరీ తాలూకా సిరీస్ వల్లే లాస్ట్ క్యాష్ సెషన్ ఏదైతే ఉందో లాస్ట్ పావు గంటలో మీకు అప్మూ అనేటువంటిది చూడడం జరిగిందని చెప్పేసి మనం చూడొచ్చు. రేపు మళ్ళీ సెన్సెక్స్ మంత్లీ కాంట్రాక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి తాలూకా ఎక్స్పైరీ ఉంది కాబట్టి అట్లీస్ట్ రోజులో కనీసం 1% మూవ్ కి పాసిబిలిటీస్ అయితే కనుక మనం చూస్తున్నాం. అట్లీస్ట్ దట్ ఈస్ ఎ పాజిటివ్ సైన్. ఇంతకుముందు ఏంటి అంటే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత 60-70 పాయింట్ల రేంజ్ లో వచ్చేసి ఉండిపోవడం అనేటువంటిది జరిగింది. నిన్న ఫర్ ద ఫస్ట్ టైం ఆఫ్టర్ 20 days వీ హ్యావ్ సీన్ మూవ్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ కింద డేలో నుంచి డే హై వరకు చూసుకుంటే 200 పాయింట్స్ ర్యాలీ వచ్చింది. అంటే 24,140 నుంచి 24,340 వరకు 200 పాయింట్స్, అది కూడా లాస్ట్ 1 అవర్ లో వచ్చింది. అంటే అటువంటి ఇంట్రాడే మూవ్స్ మనం చూసి ఆల్మోస్ట్ 2 months అయిపోయింది దాదాపు. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఓకే వాలటాలిటీ పెరుగుతున్నది అండ్ సెప్టెంబర్ సిరీస్ వస్తున్నది కాబట్టి సో సెప్టెంబర్ సిరీస్ లో ఇటువంటి మూవ్స్ అనేటువంటివి స్ట్రాంగ్ గా చూసేటువంటి అవకాశం అయితే మనకు కనబడుతుంది. అండ్ ఇవాళ ఎన్ఎస్సి తాలూకా ఫస్ట్ డే సెప్టెంబర్ సిరీస్ లో ఇవాళ ఫస్ట్ డే కాబట్టి వీల్ సి. అండ్ అట్ ద సేమ్ టైం రేపు బిఎస్ఎక్స్ తాలూకా సెన్సెక్స్ లో ఉండేటువంటి డెరివేటివ్ కాంట్రాక్ట్స్ కి రేపు ఎక్స్పైరీ కాబట్టి సో ఆబ్వియస్లీ ఇవాళ రేపు 2 రోజులు కూడా వాలటైల్ మూవ్స్ ఉండేటువంటి అవకాశం అయితే మనకు కనబడుతుంది. రైట్. నరసింగరావు గారు బిజినెస్ బ్రేక్ఫాస్ట్లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.